ముందుగా ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు. ఎప్పుడైనా మీరేమనుకుంటారంటే మంచి రోజు కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, మంచి రోజు కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకోకుండా, మంచి రోజు అంటూ ఏది ఉండదనమాట. మీకెప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనిపిస్తే ఆ రోజు స్టార్ట్ చేయండి. కాకపోతే వన్స్ స్టార్ట్ చేశాక ఆపేయొద్దు. తర్వాత ఇప్పుడు దీపావళికి చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఆ స్టేటస్‌లు చూసి డీవియేట్ అవుతారనమాట. నేను సెలబ్రేట్ చేసుకోవట్లేదే అది ఇది అని. రియాలిటీలో రేపు జాబ్ వచ్చినా గానీ మీరు ప్రతి పండగని మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోలేరనమాట. కాకపోతే జాబ్ వస్తే ఒక హోప్ ఉంటది. ఎప్పుడైనా ఎళ్తాను, హ్యాపీగా ఉంటానని. ఫస్ట్ అందరు మీ టార్గెట్ సక్సెస్ అంటే మరీ సక్సెస్ అయిపోవాలి అదేం పక్కన పెట్టేసి, మీరు అనుకున్న టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. అందరికి ఆల్ ది బెస్ట్. ఈరోజు మన వీడియో విషయానికొస్తే, ఈరోజు మన వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, చాలామందికి అసలు కానిస్టేబుల్‌లో ఏ పోస్ట్‌లకి గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారు, ఏ పోస్ట్‌లకి గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేయరు అనేది కూడా తెలీదనమాట. అసలు పోలీస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఏముంటాయి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది అనేది కంప్లీట్‌గా ఏపీ గురించి మీకు హైట్ టు వెయిట్ ఎంతుండాలి, తర్వాత ఈవెంట్స్ ఏంది, ఈవెంట్స్‌లో క్వాలిఫై ఏంది, అసలకి ఈ వీడియో చూసాక మీకు ఏపీ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ గురించి అసలుకి ఏ డౌట్ రాదు. కాబట్టి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనకి కానిస్టేబుల్‌లో ఏమేమి ఉంటాయంటే, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ కానిస్టేబుల్, తర్వాత ఫైర్ వార్డర్స్, డిప్యూటీ జైలర్, తర్వాత మనకి వార్డర్స్ ప్రిజన్ డిపార్ట్మెంట్స్‌లో, తర్వాత మెన్‌లో ఉంటది, వుమెన్‌లో ఉంటది, తర్వాత ఫైర్ కానిస్టేబుల్ ఉంటది. సివిల్ కానిస్టేబుల్ అంటే నేను మరీ వీటి గురించి డీటెయిల్‌గా చెప్పను. ఫ్యూచర్‌లో కుదిరితే ప్రతి డిపార్ట్మెంట్‌లో చేసే వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాను. అప్పటికి మీకు హెల్ప్ అవుద్ది. ప్రెజెంట్ మీ ఫోకస్ అంతా ఎగ్జామ్‌లో టాప్ మార్కులు తెచ్చుకునేదానికి ట్రై చేయండి. ఏ జాబ్ ఎలా ఉంటదనేది పక్కన పెట్టండి. ఫ్యూచర్‌లో వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు చేస్తాను. మీకు క్లియర్ అయిపోద్ది. సివిల్ అంటే ఎవరైతే స్టేషన్‌లో వర్క్ చేస్తారో వాళ్ళనమాట సివిల్ అంటే. ఏఆర్, ఏపీఎస్‌పీ అంటే, ఏఆర్ అంటే సిటీ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటారు. సిటీ అంటే ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఏఆర్ అంటే నెల్లూరులో ఉంటారనమాట. నెల్లూరులో ఎమర్జెన్సీ అయినప్పుడు పోతారు. తర్వాత కొన్నిసార్లు విజయవాడకి వెళ్ళాల్సి వస్తది, వైజాగ్ కూడా వెళ్ళాల్సి వస్తది. వీళ్ళని ఏఆర్ అంటారు. బందోబస్తులకి, వీఐపీ ఎస్కార్ట్‌లకి, లేకపోతే ఏదైనా మంత్రులకి, మినిస్టర్లకి, ఎస్పీకి, గన్‌మ్యాన్‌లుగా, డ్రైవర్లుగా అన్నీ ఏఆర్. ఏపీఎస్పీ అంటే గార్డ్ డ్యూటీస్. మెయిన్‌గా ఎక్కడైనా ఏదైనా వీఐపీకి మనం సెక్యూరిటీ పర్పస్‌గా ఉంటారనమాట. వీళ్ళని ఏపీఎస్పీ అంటారు. ఇంకా వార్డర్స్ అంటే ఎక్కడైతే జైల్స్ ఉంటాయో, సెంట్రల్ జైలు ఇలా ఉంటాయి కదా, వాటిలో పనిచేసే వాళ్ళని వార్డర్స్ అంటారు. ఫైర్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలుసు. ఫైర్ స్టేషన్‌లో పనిచేసే వాళ్ళని వీళ్ళని ఫైర్‌మెన్ అంటారనమాట. వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏఆర్, ఏపీఎస్‌పీకి మాత్రం మిగతా అన్నిటికి ఎగ్జామ్ మార్క్సే కన్సిడర్ చేస్తారనమాట. కానీ ఏఆర్, ఏపీఎస్‌పీ రెండిట్లకి మాత్రం మీ ఎగ్జామ్ స్కోర్‌ని ఆఫ్ చేస్తారు. అంటే నీకు ఒక 120 ఎగ్జామ్‌లో వచ్చిందంటే దాని సగం అంటే ఎంత 60. గ్రౌండ్‌లో 70 మార్కులు వచ్చాయంటే 70 + 60 130 ఇలా క్యాలిక్యులేట్ చేసి మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. ఇది ఈ 2 పోస్టులకి మాత్రమే ఉంటది. ఏఆర్, ఏపీఎస్‌పీకి గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారు. దీని గురించి మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను. స్క్రీన్‌షాట్ ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత వీటిలన్నిటిని నేను టెలిగ్రామ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇదంతా నేను ఎలా చెప్తున్నానంటే లాస్ట్ నోటిఫికేషన్‌ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను అనమాట. తర్వాత మనకి కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇప్పుడు 2026లో నోటిఫికేషన్ వస్తే వాళ్ళు కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇస్తారంటే 1 జూలై 2026 అని ఇస్తారు. ఒకవేళ ఈ ఇయర్‌లో నోటిఫికేషన్ వస్తే 1 జూలై 2025 అని ఇస్తారు. ఆ లోపల ఒకవేళ మీరు బీసీ గానీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ క్యాండిడేట్స్ మీరందరూ అయితే కానిస్టేబుల్‌కి మాత్రం ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఇంటర్ ఆ జులై లోపల కంప్లీట్ అయిపోయి ఇంటర్ పాస్ అయ్యి ఉంటేనే ఎలిజిబుల్. కానీ మీ అందరికి తెలియంది చాలామందికి ఉన్న డౌట్ ఏందంటే, ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే ఎస్సీ గానీ, ఎస్టీ గానీ అయితే మీరు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే చాలు. మీరు పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామందికి డౌట్ ఉంది. అందరూ పాస్ అవ్వాలనుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీకి మాత్రం 10th పాస్ అయితే చాలు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జస్ట్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినా చాలన్నమాట. పాస్ ఆర్ ఫెయిల్ అనేది అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీంట్లో ఇంకోటి ఏంటంటే, మీకు ఒకవేళ బీటెక్ ఉన్నా, లేకపోతే ఎంటెక్ ఉన్నా, లేకపోతే పీహెచ్డీలు ఏమున్నా కానీ జస్ట్ కన్సిడర్ చేస్తారు అంతే. దానివల్ల ఏమీ ఉండదన్నమాట. ఎంత హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి అవసరం లేదు. దీనికి కావాల్సింది ఏంది, ఇంటర్ పాసు. ఎస్సీ, ఎస్టీ అయితే ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా కానీ ప్రాబ్లం లేదనమాట. మీరు ఖచ్చితంగా రికగ్నైజ్డ్ బోర్డ్స్ నుంచే చేసి ఉండాలి. ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు, గ్యామ్లింగ్లు చేసి కొన్ని సర్టిఫికేట్లు పెడితే మాత్రం రిజెక్షన్‌కి గురవుతారనమాట. తర్వాత అసలుకి మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనేది. ఇది ఎన్ని మార్క్స్‌కి ఉంటుందంటే 200 మార్క్స్‌కి ఉంటుంది. 200 మార్క్స్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో నెగిటివ్ ఉంది. కానీ ఏపీలో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవన్నమాట. దీంట్లో ఈ 200 మార్క్స్‌లో మీరు క్వాలిఫై అవ్వాలంటే ఓసీకి 40% అంటే 80 మార్క్స్, బీసీకి 35% అంటే 70 మార్క్స్, తర్వాత ఎస్సీ, ఎస్టీకి 30% అంటే 60 మార్క్స్, ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట.
80 మార్క్స్ రావాలి. ఇది తర్వాత ఏ లాంగ్వేజెస్లో ఉంటాయంటే ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఈ 3 లాంగ్వేజెస్లో ఉంటాయి ఏపీలో. తర్వాత ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ని మీకు ఫైనల్లో కన్సిడర్ చేయరనమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఇది దీంట్లో మాత్రం ప్రిలిమ్స్లో ఎవరైతే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అటైన్ చేస్తారో వాళ్ళే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇది అయిపోగానే మీకు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పిఎంటీ, పీఈటీ అంటారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మెజర్మెంట్ అంటే మీకు ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు హైట్ అనేది మెన్కి ఎంత ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. హైట్ విషయంలో చాలామంది అడిగేది ఏంటంటే అన్న నేను హైట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఉన్నానా, ప్రిపేర్ అవ్వాలా లేదా ఇలా అడుగుతున్నారు అనమాట. హైట్ అనేది ఏంటంటే సెన్సార్స్లో వాళ్ళు కొలుస్తారు. అంటే ఇట్లా కింద కాల్ లిఫ్ట్ చేసినా పైన ఇట్లా అన్నా కానీ ఇక్కడ కింద మిస్ అయిపోద్ది, మన కాల్ మిస్ అయిపోద్ది సెన్సార్. పైన తలని అటు ఇటు అన్నా కానీ కొంచెం ప్రాబ్లం ఉంటుందన్నమాట. చాలా టఫ్గానే హైట్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. ఇప్పుడు చెస్ట్ ఉంది, మనం పుషప్ చేసో ఏజ్ చేసో చిన్నగా డెవలప్ చేయొచ్చు, కానీ హైట్ విషయం అనేది కాంప్రమైజ్ అవ్వట్లేదు. కాబట్టి హైట్ ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఒకవేళ ఏపీ వాళ్ళు అయితే తెలంగాణలో నోటిఫికేషన్ పడితే తెలంగాణలో అప్లై చేసి అక్కడ హైట్ డిజిటల్ మెజర్మెంట్ చూసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సేమ్ తెలంగాణ వాళ్ళైనా ఇక్కడ ఒకసారి చూసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే ఏదైనా సెంట్రల్ ఎగ్జామ్స్ పడుతున్నా వెళ్ళండి, ఆ టెస్ట్లో అటెండ్ అయితే మీ హైట్ ఎంత ఉందో మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. అలా తెలుసుకొని హైట్ కరెక్ట్గా ఉన్నాను అంటేనే అవ్వండి. ఇంకా ఇక్కడ 167.6 ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఉన్నాను, నేను ట్రై చేస్తానని మాత్రం మూర్ఖతంగా పెట్టుకోవద్దు. ఇలా ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా 0.5 అటు ఇటు ఉన్నోళ్ళు వేరే ఎగ్జామ్స్ టార్గెట్ చేస్తే ఏపీని పెట్టుకోండి. ఏపీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఉన్నోళ్ళు మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెన్సార్లో మీరు ఉన్నదానికన్నా కొంచెం ఇంకా టఫ్గా చేస్తారు కాబట్టి డిసప్పాయింట్కి వెళ్ళకుండా అనమాట. అందుకని అంతేగాని మీరు నేనేదో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదని చెప్పట్లేదు, డిసప్పాయింట్ చేయాలని. దాని గురించి క్లారిటీగా ఆలోచించుకోండి. చెస్ట్ గురించి అంటే 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ మినిమం ఎక్స్పెన్షన్స్. అంటే మీకు చెస్ట్ని ఫస్ట్కి వచ్చినప్పుడు 86.3 ఉండాలి. కొంచెం ఎక్స్పాన్షన్ అంటే ఇట్లా అన్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలన్నమాట. అది ఆటోమేటిక్గా మీరు పుషప్స్ అయ్యి కుట్టినా చెస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. దాని గురించి ఆలోచించొద్దు. ఇంకా ఉమెన్ విషయానికి వస్తే ఉమెన్ వచ్చి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత వెయిట్ అనేది 40 కేజీల కన్నా తక్కువ ఉండకూడదు. ఎవరైతే మన దగ్గర ఇంకోటి కూడా ఉంది, ఇది ఎక్కువ మందికి తెలియదు. అబ్ఒరిజినల్ షెడ్యూల్ ట్రైబ్స్ అని కొన్ని క్యాస్ట్స్ ఉంటారు కదా, అంటే ఏబిఓఎస్టీ వాళ్ళు ఎక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి హైట్ ఎంత ఇచ్చాడంటే మెన్కి అయితే 160 సెంటీమీటర్స్, ఉమెన్కి అయితే 80 హైట్ వచ్చి 160 సెంటీమీటర్స్ ఇచ్చారు. చెస్ట్ వచ్చి ఎక్స్పాన్షన్కి ముందు 80 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ చేశాక 3 సెంటీమీటర్స్ అనమాట. వాళ్ళల్లో ఉమెన్కి వచ్చి హైట్ వచ్చి 150 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చి 38 కేజీస్ కన్నా తక్కువ ఉండకూడదు. ఇది ఎవరికంటే ఏబిఓఎస్టీ వాళ్ళకి అనమాట. ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ హైట్ విషయంలో మాత్రం నేను చెప్పేది ఒకటే, ముందే 1-2 సార్లు చెక్ చేసుకొని వీటికి ట్రై చేయండి. ఇదైపోయాక మీకు నెక్స్ట్ ఉండేది ఏంటంటే ఎవరైతే ఈ పిఎంటీ క్వాలిఫై అవుతారో అప్పుడే మీకు ఆ రోజే మీకు పీఈటీ ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇక్కడ మన దగ్గర ఏంటంటే మెన్కు ఉమెన్కి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సింది ఏంటంటే 1600 మీటర్స్ రన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి, క్వాలిఫైయింగ్ చేయాలి. స్క్రీన్ మీద ఇస్తాను, అవి కూడా చూసుకోండి. తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, గ్రౌండ్లో మీకు మార్క్స్ యాడ్ చేసే పోస్టులు ఏ అంటే ఏఆర్, ఏపీఎస్పీ. వాటికి మాత్రం మీరు 3 ఈవెంట్లు క్వాలిఫై అయితేనే మీ మార్క్స్ అనేవి మెరిట్కి యాడ్ చేస్తారు. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఏపీఎస్పీ అనేది ఓన్లీ మెన్కే, ఉమెన్కి ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను కదా, నార్మల్ సివిల్ కానిస్టేబుల్కి అయితే 1600 మీటర్స్ క్వాలిఫై చేసుకొని 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ క్వాలిఫై అయితే సరిపోద్ది. ఇక్కడ స్టాండర్డ్స్ చూడండి, మీకు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. 1600 మీటర్స్ జనరల్ అంటే ఒక నార్మల్ అబ్బాయి 8 నిమిషాల్లో క్వాలిఫై అవ్వాలి, 8 నిమిషాల లోపల చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎవరైతే ఆర్మీలో ఇలాంటి చేసి వచ్చి ఉంటారో వాళ్ళు 9 minutes 30 seconds, ఉమెన్ అయితే 10 minutes 30 seconds అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 100 మీటర్స్ 15 seconds, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 16.5 seconds, ఉమెన్ అయితే 18 seconds. లాంగ్ జంప్ అయితే 3.8 meters, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3.65 meters, ఉమెన్ అయితే 2.75 meters. ఇదంతా పక్కాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, పోస్ట్ నెంబర్ 23 క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ద ఆల్ ఈవెంట్స్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్. అంటే ఏఆర్, ఏపీఎస్పీ వీటికి ఉన్నాయి కదా, 1600 మీటర్స్, 100 మీటర్స్ లాంగ్ జంప్ అన్నీ పక్కాగా వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత వీటికి మనకు స్కోర్ కార్డు కూడా ఒక మెరిట్ ఉంటుంది అనమాట. 1600 ఇంత టైంలో చేస్తే ఇంత, 100 ఇంత టైంలో చేస్తే ఇంత, లాంగ్ జంప్ ఇంత చేస్తే ఇంత అని. ఇప్పుడు మీకు ఇస్తాను, ఇక్కడ ఉంది కదా మెన్ను ఉమెన్, నేను ఇక్కడ ఉన్నది నేను మీకు చెప్తాను చూడండి. మెన్ను ఉమెన్ 2 యాడ్ చేస్తాను మీకు ఎండ్ ఆఫ్ ద స్క్రీన్లో, దాన్ని మీరు చూసి గమనించుకోండి అనమాట. ఇప్పుడు
తర్వాత మెన్కి 10.5 అండ్ లెస్ అంటే 10 సెకండ్ల 10.5 సెకండ్ లోపల కానీ చేస్తే 100లో 30 మార్క్స్ అనమాట. లాంగ్ జంప్ 5.6 అబోవ్ చేస్తే 30 మార్క్స్. ఇంకా 1600 మీటర్స్ 4 మినిట్స్ కన్నా తక్కువ చేస్తే 40 మార్క్స్. ఇలా ఈ గ్రేడ్లను బట్టి మీకు మార్క్స్ యాడ్ అవుతాయి అనమాట. దీని గురించి ఏం డౌట్ వద్దు, దీన్ని జస్ట్ చూసుకొని మీకు ఒక అవగాహన పర్పస్ కోసమే చూసుకోండి. మెన్కి ఉమెన్కి అటాచ్ చేస్తాను, మీరు ఇలా చూసుకోండి అనమాట. ఇది మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది. తర్వాత ఇంకా సిలబస్ విషయానికి వస్తే, సిలబస్ మనకి ఏపీలో సిలబస్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిట్లకి సేమే. మన సిలబస్లో ఏమి ఇచ్చాడంటే ఇంగ్లీషు, అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, current events of national and international importance. The questions relating to English in the syllabus will be set in English. అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. తర్వాత మనకేంటంటే ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో లేదు. ఇది లాస్ట్ నోటిఫికేషన్ బట్టి చెప్తున్నాను, అనేది మ్యాక్సిమం ఉండదు. మీకు ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇది మొత్తం మన సిలబస్ గురించి. నేను నెక్స్ట్ వీడియో వచ్చి తెలంగాణ కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు సబ్జెక్ట్ వైజ్ ఏపీ కానీ తెలంగాణ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సబ్జెక్ట్ వైజ్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీరు ఆల్రెడీ మీలో బిగినర్స్ ఉంటారు, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారు, ఎవరినైతే ఫాలో అవుతున్నారో, మీరు ఫాలో అవుతున్న ఇన్స్టిట్యూట్ కానీ, మీరు ఫాలో అవుతున్న మెటీరియల్స్ కానీ ఎలా ఉన్నాయని చెప్పి కింద కామెంట్స్లో కానిస్తే, నెక్స్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా కోచింగు, లేకపోతే నెక్స్ట్ ఉన్న బిగినర్స్కి మీ కామెంట్స్ చాలా ఉపయోగపడతాయి అనమాట. ప్రతి ఒక్కరూ మీరు తీసుకున్న ఇన్స్టిట్యూట్ రివ్యూని, మీరు తీసుకున్న మోడల్ టెస్ట్లు కానీ, మీరు ఫాలో అవుతున్న బుక్స్ కానీ అన్ని కామెంట్ రూపంలో తెలిపితే నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి అది యూస్ అవుద్ది. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.